హలో! హాయ్ ఫ్రెండ్స్. రేపనేది వాలంటైన్స్ డే కదా! అందుకనేసి ఈ వీడియో అయితే చేశాను. వీడియో అయితే చాలా అంటే చాలా బాగుంది. మీరు చాలా సింపుల్‌గా ఎడిటింగ్ చేసుకునేలాగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ డెమో వీడియోని చూడండి. తర్వాత వీడియో ఎడిటింగ్‌లోకి వెళ్దాం. ఫ్రెండ్స్ వీడియోని చూస్తున్నారు కదా! నాకైతే కాపీరైట్ ఇష్యూ వల్ల ఫుల్ మ్యూజిక్ అనేది ప్లే చేయదలుచుకోలేను. బట్ బీజీఎంతో పాటు వింటే మాత్రం నెక్స్ట్ ఫీల్ అనేది అవుతారు. ఇన్‌కేస్ మీకు లవ్‌గానే ఉంటే మాత్రం మీ లవ్‌కి మంచి ట్రీట్‌గా ఇవ్వొచ్చనమాట. ఈ వీడియో అయితే చాలా సింపుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే దీనికి కావాల్సిన ఫుల్ ప్రాజెక్ట్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. అక్కడికెళ్ళి ఫుల్ ప్రాజెక్ట్ అనేది ఇంపోర్ట్ చేసుకోండి. అంతకంటే ముందు ఫాంట్ అనేది ఇంపోర్ట్ చేసుకోండి. ఫాంట్ కూడా డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. అక్కడికెళ్ళి డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత ఫుల్ ప్రాజెక్ట్ ఓపెన్ చేయండి. నేనైతే ఇట్లా ఓపెన్ చేస్తున్నా చూస్తున్నారు కదా! ఓపెన్ చేసిన తర్వాత ఇట్లా ఉంటుంది. ఇక్కడ ఏం చేస్తారంటే రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. రైట్ సైడ్ స్క్రోల్ చేసిన తర్వాత చూస్తుంటారు కదా! ఇక్కడ ఫస్ట్ ఉంది. ఈ ఫాంట్ అనేది మనం ఇందులో మీకు ఇంపోర్ట్ ప్రాబ్లమ్ ఫాంట్ ఏమైనా అయితే మాత్రం టెక్స్ట్ పై క్లిక్ చేసి, ఎడిట్ టెక్స్ట్ పై క్లిక్ చేసి, ఈ ఆప్షన్ పై క్లిక్ చేసి, వ్యూ ఆల్ ఫాంట్స్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత 3 డాట్ పై ఇట్లా క్లిక్ చేసి, ఇంపోర్ట్ ఫాంట్స్ పై క్లిక్ చేసి, మీరు డౌన్‌లోడ్ చేసుకొని పెట్టుకున్న ఫాంట్ ఎక్కడైతే ఉందో ఆ ఫాంట్ అనేది ఇట్లా ఇంపోర్ట్ చేసుకోండి. దాని తర్వాత బ్యాక్ వచ్చేసి సెర్చ్ బార్ పై ఇక్కడ మీరు ఏదైతే ఆ ఫాంట్ అనేది డౌన్‌లోడ్ చేసుకున్నారో ఆ ఫాంట్ అనేది యాడ్ చేసుకొని ఉంటారు కదా! ఇట్లా యాడ్ చేసుకోండి. పర్ఫెక్ట్‌గా ఫాంట్ అనేది యాడ్ అవుతుంది. తర్వాత రైట్ టిక్ పై క్లిక్ చేసి బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్క ప్రాసెస్ ఒకటే అనమాట. ఫాంట్ ఇట్లా యాడ్ చేసుకోండి. రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. ఇక్కడ మీకు ఏ టెక్స్ట్ కావాలనేసి రీప్లేస్ అనేది పెట్టుకోవచ్చు. ఇందులో మీకు నచ్చిన విధంగా. దాని తర్వాత రైట్ సైడ్ మళ్ళీ స్క్రోల్ చేయండి ఇట్లా. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడికొచ్చేసరికి ఇక్కడ మనం ఫోటో అనేది మీరు యాడ్ చేసుకుంటామంటే మీ చాయిస్. మీరు స్టార్టింగ్‌లో వీడియో చూసారు కదా! నేను యాడ్ చేశాను అట్లా. సో, అది కూడా చెప్తాను. ఇక్కడ 19.22 మిల్లీసెకండ్స్ దగ్గర ఇట్లా రెడ్ మార్క్ నుంచి ప్లస్ సింబల్ పై క్లిక్ చేసి, మీడియా పై క్లిక్ చేసి, ఇందులో మీరు సెలెక్ట్ చేసుకునే ఫోటోకి మాత్రం బ్యాక్‌గ్రౌండ్ అనేది రిమూవ్ అయ్యి ఉండాలి. బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ కాకుండా ఫోటో అయినా పర్లేదు. అది మీ చాయిస్. సో, నేనైతే బ్యాక్‌గ్రౌండ్ అనేది రిమూవ్ చేసుకొని పెట్టుకున్నాను కదా! ఆ ఫోటో అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకున్నా. ఫోటో అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరేం చేస్తారంటే ఎఫెక్ట్ ఆప్షన్ పై క్లిక్ చేసి, యాడ్ ఎఫెక్ట్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సెర్చ్ బార్ పై వైప్ అని ఇట్లా సెర్చ్ చేయండి. ఒక ఎఫెక్ట్ అనేది వస్తుంది. దాన్ని ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత స్టాండర్డ్ సెట్టింగ్‌లో ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కిందకి స్క్రోల్ చేసి ఇక్కడ యాంగిల్ అనేది ఉంది కదా! చూస్తున్నారు కదా! దీన్ని 90% ఇట్లా పెట్టుకోండి. నేను ఇట్లా పెట్టుకుంటున్నా చూస్తున్నారు కదా! సో, 90% ఇట్లా పెట్టుకున్న తర్వాత ఎండింగ్‌ని మైనస్ ఇట్లా పెట్టుకోండి ఇట్లా. మీకు ఎంత కావాలో అంత అది మీ ఫోటో బట్టి ఉంటుందనమాట. దాని తర్వాత కిందకి స్క్రోల్ చేసి ఫీదర్‌ని ఫుల్‌గా ఇట్లా పెంచుకోండి. పర్ఫెక్ట్‌గా సెట్ అయిపోతుందనమాట. సో, ఇట్లా. మళ్ళీ ఎండింగ్‌కొచ్చేసరికి ఇంకా తగ్గించుకోండి. మీ ఫోటో మంచి కవర్ అయ్యేటట్టు ఇట్లా సెట్ చేసుకొని పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత రైట్ సైడ్ స్క్రోల్ చేసి ఎండ్ వరకు స్క్రోల్ చేసి ఫోటోపై క్లిక్ చేసి ఈ ఆప్షన్ పై క్లిక్ చేయండి. ఎండ్ వరకు జరిగిపోతుంది. తర్వాత బ్యాక్ వచ్చి కిందకి స్క్రోల్ చేసి ఒత్తి పట్టుకొని టెక్స్ట్ ఉంది కదా! దాని కిందకన్నట్లు ఇట్లా పెట్టుకోండి. చూసారు కదా! సో, ఇట్లా సెట్ చేసుకొని పెట్టుకోండి. దాని తర్వాత ఇమేజ్ పై క్లిక్ చేసి 2 ఫింగర్స్‌తో ఇట్లా జూమ్ చేసుకొని మీ ఫోటో ఎంత కావాలో అంత ఇట్లా జూమ్ చేసుకొని ఇట్లా పెట్టుకోండి. బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఫైనల్‌గా దీనికి కావాల్సిన ఆడియో లింక్ అనేది కింద డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. అక్కడికెళ్ళి ఆడియో అనేది సెలెక్ట్ చేసుకోండి. అంతకంటే ముందు రైట్ సైడ్ మళ్ళీ స్క్రోల్ చేసి ఇమేజ్ పై క్లిక్ చేసి ఎఫెక్ట్ పై క్లిక్ చేసి యాడ్ ఎఫెక్ట్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సెర్చ్ బార్ పై ఫేడ్ ఇన్ ఔట్ అని ఇట్లా సెర్చ్ చేయండి ఫ్రెండ్స్. ఒక ఎఫెక్ట్ అనేది వస్తుంది. దాన్ని సెలెక్ట్ చేసుకోండి ఇట్లా. స్టాండర్డ్ సెట్టింగ్‌లో సెట్ చేసుకొని బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇంతే పర్ఫెక్ట్‌గా సెట్ అయిపోతుందనమాట. ఇట్లా చూస్తున్నారు కదా! స్టార్టింగ్‌లోకి వచ్చేసి ఆడియో అనేది యాడ్ చేసుకోవాలి. ప్లస్ సింబల్ పై క్లిక్ చేసి ఆడియో పై క్లిక్ చేసి ఆడియో అనేది యాడ్ చేసుకొని బ్యాక్ వచ్చేయండి. తర్వాత సింపుల్‌గా వీడియో అనేది సేవ్ చేసుకోండి. యారో మార్క్ పై క్లిక్ చేసి కింద ఎక్స్‌పోర్ట్ అని కనిపిస్తుంది కదా! అక్కడ క్లిక్ చేశారనుకోండి ఆటోమేటిక్‌గా మీ వీడియో అనేది గ్యాలరీలోకి సేవ్ అవుతుందనమాట. సో, ఇవాల్టి వీడియో ఇంతే ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే.